ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకునికై నిరీక్షణ కాలము, ఈ ఆగమన కాలములో 3వ వారానికి చేరుకున్నాం. దేవుని యొక్క గొప్ప సందేశము మనల్ని ఆనందంతో సంతోషంతో నింపుతూ ఉంది, వెలుగుమయం చేస్తూ ఉంది. ఒకసారి పునీత మదర్ తెరేసా అమ్మగారు తాను స్థాపించిన నిర్మల్ హృదయ్ జీవిత సాయంకాలానికి చేరుకున్నటువంటి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న, మరి కడుపున పెట్టుకొని పెంచి పెద్ద చేసినటువంటి, గుండెల మీద పెట్టుకొని ఆడించి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మాకొద్దని వదిలేసి ఇంటి నుండి గెంటేసినటువంటి అటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, అనాథులుగా దిక్కుముక్కు లేనటువంటి వారు ఉన్నటువంటి వారందరినీ కూడా నాకు కావాలి అంటూ ఆదరించి ఆశ్రయమిచ్చి హక్కున చేర్చుకున్న మదర్ తెరేసా స్థాపించినటువంటి, వారి కోసం స్థాపించిన ఒక సంస్థ ఈ నిర్మల్ హృదయ్. ఒకసారి ఆ నిర్మల్ హృదయంలో అనేక మంది వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని పలకరించడానికి వెళ్ళారు. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు వారిని మాట్లాడడం, పలకరించడం, ఏ అవసరమైనది చేయడం, ఈ విధంగా వెళ్తూ ఒక పెద్ద ఆయన దగ్గర ఆగారు. అతనికి అన్నం తినిపిస్తూ మాట్లాడుతూ మాటల్లో, బాబు నీకు యేసుక్రీస్తు గురించి చెప్పమంటావా అని మదర్ అన్నారు. దానికి ఆ వ్యక్తి, అమ్మా యేసుక్రీస్తు ఎవరు అంటున్నావు కదా, ఆ వ్యక్తి నీలాగా ఉంటాడా? ఎంత ప్రేమతో నీలాగా మాకు సేవ చేస్తున్నావు, పలకరిస్తున్నావు, ఆదరిస్తున్నావు, ఎంతో ఓర్పుతో మా బిడ్డల కంటే ఎక్కువగా మమ్మల్ని చూస్తున్నావు. మరి ఆ వ్యక్తి నీలాగా ఉంటాడా అని ప్రశ్నించాడు. దానికి మదర్ చిరునవ్వుతో, అతడు నాలాగా ఉండడం కాదు, యేసు నాలాగా ఉండడం కాదు, నేనే ఆ యేసులా ఉండడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తనకు తెలియకుండానే, ఒక మాట కూడా యేసు గురించి చెప్పకుండానే మదర్ క్రీస్తు గురించి, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ గురించి చెబుతూ ఒక సాక్షిగా నిలబడ్డారు. ఇది సాక్ష్యము, క్రీస్తు కోసం నిలబడ్డం అంటే. ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను దగ్గరికి కొంతమంది యూదులు, అర్చకులను, లేవీలను పంపించారు. నువ్వు ప్రబోధం చేస్తున్నావు, మరి హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి అని కఠోరంగా నీవు బోధిస్తున్నావు. గొడ్డలి సిద్ధంగా ఉందంటున్నావు, చేట సిద్ధంగా ఉంది తూర్పార పట్టడానికి అంటున్నావు, నువ్వు జ్ఞానస్నానం ఇస్తున్నావు. నీవు క్రీస్తువా, లేకపోతే ప్రవక్తవా, ఏలియవా, ఎవరు నీవు అని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం మనం కిందటి ఆదివారం ధ్యానాంశంలో చూసాం. ఒక సమాధానం ఏమిటి అంటే, నేను ఎడారి స్వరాన్ని, ఎడారిలో గర్జించే స్వరాన్ని అది వాళ్ళు చూశారు. కొండలు సమం చేయబడాలి, లోయలు పూడ్చబడాలి, వక్ర మార్గాలు సక్రమం చేయబడాలి, కరకు మార్గాలు నునుపు చేయబడాలి. ఎడారి స్వరము. రెండవది ఈనాటి సువార్తలో మనం చూస్తున్నాము, వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చాను, నేను ఒక సాక్షిని అంటున్నాడు.
ప్రభు క్రీస్తుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయమని చెప్పడానికి ఆ ప్రభువుకు ముందుగా వచ్చినటువంటి ఒక వార్తాహరుణ్ణి, మార్గము సిద్ధము చేసేవాణ్ణి అని బాప్తిస్మ యోహాను ప్రజలకు తెలియజేస్తున్నాడు. వెలుగునకు సాక్షి బాప్తిస్మ యోహాను. ఏమిటి చీకటి వెలుగు? ఈ వెలుగు చీకటి అన్నటువంటి మానవ జీవిత పరిస్థితులు. లైట్ వేస్తే ఏదో అక్కడ వెలుగు వచ్చింది, లైట్ ఆరిపోతే చీకటిగా ఉంది అంటే ఇది కేవలము భౌతికమైనటువంటి వెలుగు, వెలుగు లేకపోవడం చీకటి మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా బాప్తిస్మ పునీత సువార్తికుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో ప్రత్యేక విధంగా వెలుగు, చీకటి అనేటువంటివి ఒక జీవన సత్యాలు, మన జీవన పరిస్థితులు, జీవిత పరిస్థితులు. ఈ రెండును. ఏమిటి వెలుగు అంటే? వెలుగు అంటే సౌందర్యము, వెలుగు అంటే పవిత్రత, వెలుగు అంటే జీవము, జీవితము. దేవుడే వెలుగు, దేవుడే జగజ్యోతి. మానవ జీవితాన్ని, ప్రపంచాన్ని తేజోమయం చేసేటువంటి ఆ ప్రభువు, ఆ వెలుగు దేవుడే. నిత్య ప్రకాశి అయినటువంటి ఆ ప్రభువే. మరి దేవుని యందు జ్ఞానము, అది వెలుగే. దేవుని యందు జ్ఞానము, పవిత్రత, దాని వలన మనము పొందే క్రీస్తుని యొక్క మరణ ఉత్థానాలు పొందినట్టు ద్వారా వచ్చినటువంటి ఆ ఉత్థాన పరిస్థితి, ఉత్థాన స్థితి, ద కండిషన్ ఆఫ్ రిజరెక్షన్, నిత్య జీవమిచ్చేటువంటి ఆ ప్రభువే ఆ వెలుగు. ఇది మానవ జీవితము ఈ వెలుగును ఎలా పొందుతుంది? ఈ నిత్య వెలుగును ఎలా పొందుతుంది? ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. అది మనకు జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రేమను, నిత్య జీవాన్ని నింపుతూ ఉంది. ఇది క్రైస్తవ వేదాంతంలో వెలుగు అన్న మాటకు అర్థం. దీనికి వ్యతిరేకమైనటువంటిది చీకటి. చీకటి అంటే వెలుగు లేని స్థితి. చీకటి అంటే అందవిహీనత, దుఃఖము, కన్నీరు, కష్టము, పాపము, పాపము యొక్క వేతనము మరణము, మరణము యొక్క మరణ స్థితి, మరణ స్థితి ఈ యొక్క చీకటి అంటే. వీటన్నిటికీ కారణభూతుని ఎవరు? ఈ చీకటికి కారణభూతుని ఎవరు? ఎవరు కారణం చీకటికి? సైతానుడు. సైతానుడు వీటన్నిటికీ అధికారి, యజమాని. ప్రజలు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందు విచ్చలవిడిగా జీవించారు. దేవుని ఆజ్ఞలను పాటించలేదు. ఎవరి మనసుకు తోచిన విధంగా వారు జీవించారు. నైతిక విశృంఖలత, దిగజారుడుతనం, విలువలకు తిలోదకాలిచ్చి ఎవరికి ఏది అనిపిస్తే వారి యొక్క విశృంఖలమైనటువంటి ఆలోచనలను, కోరికలను తీర్చుకుంటూ జీవించారు. ఒక వావి వరసలు విడిచిపెట్టి వారు జీవించారు. నోవా కాలంలో అదే జరిగింది. ఆ తర్వాత కూడా నిత్య దేవుడైనటువంటి ఆ జీవమిచ్చే ప్రభువుని వారు విడిచిపెట్టారు. ఆజ్ఞల ద్వారా వాళ్ళని మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణని చెప్పుకున్నటువంటి ఆ యావే దేవుణ్ణి యొక్క ఆజ్ఞలను ధిక్కరించారు. జీవమునకు పోవు మార్గమును వారు విడిచిపెట్టారు. వారు దేవుని మార్గము నుండి వైదొలిగారు. కాబట్టి వారి జీవితంలో ఇవన్నీ కూడా చీకటి ప్రవేశించింది. మానవుని యొక్క జీవితంలో చీకటి ప్రవేశించింది. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసాము. యూదా ప్రజలు బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళారు. అక్కడ బానిస బ్రతుకుతున్నారు సుమారు 50 సంవత్సరాల పాటు.
వారు అక్కడ ఆ యొక్క ప్రజలకు, బబిలోనియలకు సేవలు చేస్తూ, దేవుని ప్రజలు కిరాయి పనులు చేస్తూ, బానిసలుగా అక్కడ కూలి పనులు చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి గత 2 వారాలుగా మనం చూస్తున్నాము, ఈ యెషయా ప్రవక్త దేవుడు వారికి ఇచ్చేటువంటి విడుదల గురించి మాట్లాడుతున్నాడు, విముక్తి గురించి మాట్లాడుతున్నాడు. మీరు కన్నీరు కార్చకండి, మీ దుఃఖపు తెరను తొలగించడానికి మిమ్మల్ని విముక్తి చేసేటువంటి ఆ ప్రభు వస్తూ ఉన్నాడు అని చెబుతూ ప్రవక్త మీద ఆ పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూస్తున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు అతడు నన్ను పంపెను. ప్రియా సహోదరులారా, ఈ మాటలు, దేవుని ఆత్మ నాపై ఉన్నది, ఇదిగో పేదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తులో అవి నిజమయ్యాయి. ఒకసారి ప్రభు ఆ సినగోగుకి వెళ్ళినప్పుడు, ప్రార్థనా మందిరానికి వెళ్ళి యెషయా ప్రవక్త ఆ ప్రవచనాలు, ఇవే ప్రవచనాలు చదివి, ఇవి ఈరోజు నా యందు నెరవేరాయి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ ప్రభు వచ్చిన తరువాత తన మరణ ఉత్థానాల ద్వారా నూతన ఒరవడిని సృష్టించాడు. పాపానికి, చీకటికి, మరణ శక్తులకు, మరణానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క సాతాను యొక్క పతనము, ఆ పతనం ద్వారా పతనం తర్వాత నూతన సృష్టి కలిగి శాంతి, సమాధానము, సంతృప్తి, సంతోషము, నిత్య జీవమును ఆ ప్రభు క్రీస్తు అందిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మరి ఈరోజు అటువంటి ఆ వెలుగు ఈ లోకానికి వస్తూ ఉంది అని చెబుతూ, ఆ వెలుగుకి నేను సాక్ష్యమియ్యవచ్చాను, నేను ఆ వెలుగును కాదు, నేను క్రీస్తును కాదు, ఆ వెలుగుకి, ఆ క్రీస్తుకి నేను సాక్షిని అని పునీత బాప్తిస్మ యోహాను తెలియజేస్తున్నాడు. సాక్షి అంటే ఏంటి? చూడండి, కోర్టులో ఏదైనా కేసు వచ్చిందనుకోండి, ఏదో గొడవ జరిగింది, దానికి కోర్టులో బోన్లో సాక్షులు పిలుస్తాడు ఆ లాయర్, జడ్జి గారు పిలుస్తారు. నువ్వు ఇది జరిగింది అంటున్నావు, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా, సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటారు. అనగానే సాక్షుల్ని ప్రవేశపెడతాడు ఆ బోన్లో. వాళ్ళు వస్తారు, చెప్తారు. ఏంటి సాక్షి అంటే? అక్షులు అంటే కళ్ళు. నీకు చాలాసార్లు ఈ విషయాన్ని గుర్తు చేశాను. అక్షులు అంటే కళ్ళు, సాక్షి అంటే చూచినవాడు సాక్షి. బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు, నేను సాక్షిని అంటున్నాడు. ఆ వెలుగునకు సాక్షిని నేనే అంటున్నాడు. మరి సాక్షి అన్నటువంటి వాడు, అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? బాప్తిస్మ యోహానులో ఉన్నటువంటి ఆ సాక్ష్యం ఇవ్వడానికి అతనికి ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏమిటని 4 చూద్దాం. మొదటిది అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లైట్. ఆ వెలుగుని అనుభవించినటువంటి వాడు బాప్తిస్మ యోహాను. తన తల్లి గర్భములో పడినప్పుడే, తన పుట్టక ముందే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. ఎడారిలో ప్రజలకు దూరంగా, ఆ ఎడారిలో, ఆ నిర్జన ప్రదేశంలో, ఆ ఏకాంతంలో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు, ఆత్మానుభవం కలిగినటువంటి వాడు.
ఆత్మానుభవాన్ని రుచి చూచినటువంటి వాడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు. కాబట్టి ఆ ప్రభువు యొక్క వెలుగుని సంపూర్ణముగా అనుభవించాడు. ఎక్స్పీరియన్సింగ్ ద లైట్, అనుభవం. ఇక రెండవది అంకితం. అంకిత భావం ఈజ్ కమిటెడ్ టు దిస్ ట్రూత్. తాను చూసినటువంటి ఆ నిజానికి, ఆ సత్యానికి అతడు కట్టుబడి ఉన్నాడు, తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆ సత్యాన్ని ప్రకటించడానికి అతడు సిద్ధపడి ఉన్నాడు. ఏ విధంగా మనం చూస్తున్నాం, ప్రజలను సిద్ధం చేశాడు, నీతిని న్యాయాన్ని నిలబెట్టాడు, సత్యాన్ని మాట్లాడాడు, సత్యం కానిది అసత్యాన్ని ఖండించాడు. తప్పు దోవలు తొక్కే వాళ్ళని, ఇదిగో మీ జీవితాలు మార్చుకోనండి, మీ జీవితాలు మార్చుకోనండి, హృదయ పరివర్తన చెందండి, మీరు జీవించే జీవితము దేవునికి ఇష్టము లేని జీవితము అని చెబుతూ ఆ వెలుగుని తీసుకుని వెళ్తున్నాడు, ఆ వెలుగుకి సాక్ష్యం ఇస్తున్నాడు. హేరోదు అతని యొక్క అనైతిక జీవితాన్ని దుయ్యబట్టాడు. ఖరాఖండిగా, ఖచ్చితంగా రాజైనా సరే ఖాతరు చేయలేదు. నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం దేవునికి అంగీకారయోగ్యం కాదు. హేరోదు తన తమ్ముడి భార్యను తన సొంతం చేసుకున్నాడు. అది వ్యభిచారం, అక్రమం, అవినీతి. నైతిక పతనాన్ని వేలెత్తి చూపించాడు. రాజైనా పర్వాలేదు, ఎంతటి వాడైనా సరే, నిజం రేజరు వంటిది, అది సీజరునైనా లెక్క చేయదు అంటాడు ఒక కవి. నిజం రేజరు వంటిది, అది సీజరునైనా లెక్క చేయదు. సీజర్ అయితే, రోమన్ చక్రవర్తి అయితే కత్తి ఎవరినైనా కోసేస్తుంది. నిజం అలాంటిది, నిజం నిప్పు లాంటిది అంటారు. కాబట్టి ఆ తాను అనుభవించినటువంటి ఆ నిజం, ఆ వెలుగుని, దానికోసము ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణం తన రక్తం ద్వారా ఆ వెలుగుకి సాక్ష్యం ఇచ్చాడు పునీత బాప్తిస్మ యోహాను. ప్రియ సహోదరులారా, అంకితం. ఇక మూడవది సూచిక, ఇస్ ఎ పాయింటర్ టు దిస్ లైట్. అతనేమన్నాడు, నేను ఆ వెలుగును కాదు, నేను ఆ క్రీస్తుని కాదు, ఆ క్రీస్తు, ఆ వెలుగు మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. నా ద్వారా, అక్కడ చూడండి, అక్కడ మంచి మాట మనం చూస్తున్నాము. ఏమిటది? అతని మూలమున, అంటే బాప్తిస్మ యోహాను మూలమున, అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇవ్వవచ్చును. బాప్తిస్మ యోహాను ద్వారా అందరూ యేసుని విశ్వసించడానికై దేవునికి ఏర్పాటు బాప్తిస్మ యోహాను. కాబట్టి అతని ద్వారా వెలుగు పరిచయం చేయబడుతుంది లోకానికి. నేను వెలుగును కాదు, నేను వెలుగు ఎక్కడో ఎవరో నేను సూచిస్తున్నాను. అతని యొక్క జీవితము ఒక సూచిక అయింది, అతని మాటలు ఒక సూచిక అయింది. యోహాను సువార్తలోనే మనము మరికొన్ని 29వ వచనం నుంచి చూస్తే, యేసు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ప్రజలందరినీ, ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నాడు, అదిగో దేవుని గొర్రెపిల్ల, అదిగో అని యేసుని చూపిస్తున్నాడు. సో యేసుని వైపు తన జీవితం అంతా కూడా ఒక సూచికగా మారింది. సో ఈజ్ ఎ పాయింటర్, ఈజ్ నాట్ ద క్రైస్ట్, ఈజ్ లైఫ్ పాయింటెడ్ అవుట్ టు క్రైస్ట్. చివరిగా వినయము, హ్యూమిలిటీ. అతను ఏమన్నాడు, అందరూ తన దగ్గరకు వస్తున్నారు, చాలా బాగుంది, జనం మన చుట్టూ తిరుగుతుంటే గొప్పగా ఉంటుంది. జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తులు ఎంతెంతో తబ్బిబ్బైపోయి ఆనందపడుతూ ఉంటారు. నా మాటలు ఎంత శక్తివంతమైనది,
నా అందచందాలు, నా వ్యక్తిత్వం, నా స్వరద్రోపం, నాకున్నటువంటి టాలెంటు అంత ఇంత కాదు. చూసారా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నాకు. చూడండి, ఈ మధ్య ఫేస్బుక్ ఫాలోవర్స్, వాట్సాప్ ఫాలోవర్స్, ట్విట్టర్ ఫాలోవర్స్ ఉంటారు. యూట్యూబ్లో నా వీడియో పెడితే, లేకపోతే నా ఒక ఫోటో పెడితే, ఒక మాట చెప్తే ఎంతమంది లైక్స్, బోల్డెన్ లైక్స్ వచ్చేస్తుంటాయి, ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసేస్తుంటారు. నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఉంటాం. నా అంతటి వాడి లేడు అనుకుంటాం. నాకున్నటువంటి జనాకర్షణ, ద కరిజ్మా దట్ ఐ హ్యావ్ నోబడీ హ్యాస్. తెలియకుండానే వారిలో ఒక రకమైనటువంటి గర్వం, అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. నాకు ఇంత డబ్బు ఉంది, అందరూ నా చుట్టూ తిరుగుతారు. ఎవరి కోసం? ఈ భావాలు మనకు తెలియకుండానే మనలోనికి ఎక్కిపోతూ ఉంటాయి. కానీ చూడండి, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్తున్నారు, మేమేం చేయాలండి? ఆఫీసర్స్ వస్తున్నారు, మేమేం చేయాలండి? మరి ఇంతమంది నా చుట్టూ తిరుగుతున్నారే అని తబ్బిబ్బైపోలేదు, పొంగిపోలేదు, అహంభావంతో అతను మాట్లాడలేదు. ఏమంటున్నాడు? నేను ఒక సాక్షిని అంటున్నాడు. నేను ఇదిగో అతని ఆ వెలుగు యొక్క పాదరక్షల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు. ఐఎమ్ అన్వర్ది, అన్ఫిట్ ఈవెన్ టు టచ్ హిస్ శాండిల్స్. పాదరక్షలను ముట్టుకోవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఎంత తగ్గింపు స్వభావం! నేను తగ్గించబడాలి, అతడు హెచ్చింపబడాలి. ఇది బాప్తిస్మ యోహానులో ఉన్నటువంటి ఆ వినయము, ఆ యొక్క నమ్రత, ఆ యొక్క తగ్గింపు స్వభావం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఇటువంటి బాప్తిస్మ యోహానులో ఉన్నటువంటి సాక్షిభూతమైన లక్షణాలు మనకున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేమన్నారు? నీవెవరివి అని అడిగారు. ఈరోజు నీవెవరివి అని నిన్ను నన్ను అడిగితే ఏం సమాధానం చెప్తాం? హూ ఆర్ యూ? నేను ఒక క్రైస్తవుణ్ణి, క్రీస్తుని యొక్క రూపాన్ని, క్రీస్తు ప్రతిరూపాన్ని అని నీవు చెప్పగలవా? ఈరోజు ఆ ప్రభువుకి నా జీవితము, నా మాటలు, నా యొక్క జీవిత విధానము, నా ప్రవర్తన ఆ ప్రభువుకి సాక్ష్యంగా నిలబడుతుందని చెప్పగలవా? నేను ఒక సాక్షిని, వెలుగునకు సాక్షిని అని చెప్పగలవా? క్రీస్తు అనుభవం నీలో ఉందా? ఆ వెలుగును నీవు రుచి చూసావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ వెలుగు కోసం నువ్వు నిలబడగలవా? ఆ క్రీస్తు కోసం, నీ కోసము నీలో అంధకారమనే చీకటిని, ఆ పాపాన్ని తొలగించి తన రక్తం కార్చి తన యొక్క ప్రాణమిచ్చి నీకు ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆ ప్రభువు కోసము నీవు నిలబడగలవా? ఆ అంకిత భావం నీలో ఉందా? ఆ ఆత్మీయ అనుభూతిని నీవు రుచి చూస్తున్నావా? ప్రార్థన ద్వారా, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా. కేవలము గురువు మాత్రమే కాదు, జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా అపర క్రీస్తుగా సంతరించుకోవలసినటువంటి అవసరం ఉంది. అపర క్రీస్తు, అది మనం గుర్తించి ఆ విధంగా జీవించాలి. ఎవ్రీ బాప్టైజ్డ్ ఈజ్ అనదర్ క్రైస్ట్. ఆ వెలుగు నుండి మన యొక్క జీవితాలను వెలిగించుకొని మనం ఎక్కడుంటే అక్కడ కుటుంబంలో మన బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఒక జ్యోతిగా వెలగాలి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఉద్యోగిగా, ఒక గురువుగా, ఒక మఠవాసిగా మనము ఒక్కొక్క జ్యోతిగా మనం ఉన్నటువంటి తావుల్లో అక్కడ వెలుగుతూ వెలిగించాలి. ఆ వెలుగుని ఇంతవరకు తెలుసుకునేటువంటి వారికి ఆ వెలుగుని చూపించాలి. ఆ వెలుగు వైపు వారిని నడిపించాలి. ముందుగా మేల్కొన్న వాళ్ళు
ఇంకా నిద్రపోతున్నటువంటి వారిని మేల్కొల్పాలి, ఆ వెలుగు దగ్గరికి నడిపించుకొని రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చాలాసార్లు నాలో అహంభావం, గర్వం పెరుగుతూ ఉంటుంది. మనకున్నటువంటి చూసుకొని కొన్నిసార్లు మనం ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని మర్చిపోతూ ఉంటాం. ఆ జీవదాత, వరప్రదాత అయినటువంటి దేవుణ్ణి మనము కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తూ ఉంటాం. మనము మన గొప్పతనము, మన పేరు పైకి రావాలని చూస్తాం. బాప్తిస్మ యోహాను చేసింది, నేను కాదు, అతను. ఆ ప్రభు యొక్క పాద సన్నిధిలో కూడా నేను కూర్చోవడానికి అర్హుడిని కాదు అన్నాడు. మరి మనము ఎవరి గురించి మాటలు? ప్రభు చెప్పాడు బాప్తిస్మ యోహాను గురించి ఒకసారి, స్త్రీల ద్వారా పుట్టినటువంటి మానవుల్లో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అంత గొప్ప వ్యక్తి, ప్రభువే హెచ్చించి పలికినటువంటి ఆ వ్యక్తి ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మరి బాప్తిస్మ యోహానుని ఎడారి స్వరంగా, వెలుగునకు సాక్షిగా తల్లి శ్రీ సభ మన ముందు ఉంచుతుంది, ఆదర్శంగా ఉంచుతుంది. ఆ బాప్తిస్మ యోహానులో ఉన్నటువంటి లక్షణాలు మనం సంతరించుకుంటూ అపర క్రీస్తుగా వెలుగుతున్న జ్యోతులుగా మన తావుల్లో ఆ ప్రభుకి సాక్ష్యం ఇద్దాం. దీనికి కావలసిన వరాల కోసము ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, పాపమనే చీకటిని తొలగించడానికి మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నావు. ఆ వెలుగునకు సాక్షిగా బాప్తిస్మ యోహాను వినమ్రత కలిగిన దైవానుభూతితో ఆ వెలుగునకు సూచికగా నిలుస్తూ ఉన్నాడు. ఓ ప్రభు, మేం కూడా ఆ వెలుగుతో నింపబడి ఆ వెలుగునకు సాక్ష్యం ఇచ్చేటువంటి ధైర్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మందరికీ ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.